హెచ్పివి వ్యాక్సిన్ క్యాంపెయిన్కి సంబంధించి మెడికల్ ఆఫీసర్ గారి లాగిన్లో మనం సెషన్ని ఎలా షెడ్యూల్ చేసుకుంటాం, మనం ఎప్పుడు చేసే పద్ధతులనే రొటీన్ ఇమ్యునైజేషన్కి ఎలా అయితే సెషన్స్ ప్లాన్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా వెళ్తారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద యూఏపీ వ్యాక్సిన్ సెషన్ సైట్స్ అని కనబడుతుంది, రెండో ఆప్షను. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ పిహెచ్సికి సంబంధించిన సెషన్ సైట్స్ అనేది ఇవన్నీ కనపడతాయి. కనపడిన తర్వాత ఇప్పుడు మీరు హెచ్పివి వ్యాక్సిన్కి సంబంధించి సెషన్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చూసుకున్నారు, మనం క్రియేట్ చేసుకున్న హెచ్పివి వ్యాక్సిన్ సెషన్ సైట్ అనేది కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. సెషన్ సైట్ నేమ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు రైట్ సైడ్ వస్తుందండి. ఇందులో మీకు ఇక్కడ సెషన్స్ అనేది చూసారా, వ్యాక్సిన్స్, స్టాఫ్, సెషన్స్. వీటిల్లో మనం స్టాఫ్ మీద క్లిక్ చేసుకుంటే ఎవరైతే మనం ట్యాగ్ చేసిన వ్యాక్సినేటర్ కనపడతారు. సెషన్స్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ సెషన్ సైట్ అని అడుగుతుందండి. క్రియేట్ న్యూ సెషన్ అని అడగగానే క్రియేట్ న్యూ సెషన్లోకి వెళ్ళి మీకు యూఏపీ సెషన్ సైట్ టైప్ అని అడిగింది కదా, యూఏపీ సెషన్ టైప్ అని అడిగింది కదా, ఇక్కడ మీరు హెచ్పివి వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ అని పెట్టాలి. ఇది గమనించాలి అందరూ. ఇక్కడ సెషన్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇక్కడ హెచ్పివి వ్యాక్సిన్ క్యాంపెయిన్ అని పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ డేట్ అడుగుతుంది. ఏ తారీఖునైతే మనం సెషన్ ప్లాన్ చేసుకుంటున్నామో ఆ డేట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. టైం ఇవ్వాల్సి ఉంటుందండి. స్టార్ట్ టైం అండ్ టైము మనకి 9 to 9 నుంచి మీ వెసులుబాటు దాన్ని మీరు పెంచుకోవచ్చు. బెనిఫిషరీ కెపాసిటీ అడుగుతుంది. ఎంతమందికి మనం వ్యాక్సినేషన్ వేయాలనుకుంటున్నాం ఆ రోజు మీకు ఒక అంచనా ఉంటుంది కాబట్టి ఎంత బెనిఫిషరీ కెపాసిటీ అనేది మీరు ఇవ్వాలి. ఇక్కడ బెనిఫిషరీ కెపాసిటీ అనేది అయిపోయిన తర్వాత స్లాట్స్ మరి ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మనకి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్లాట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పబ్లిష్ కొడితే సెషన్ అనేది పబ్లిష్ అయిపోతుంది. చేసిన తర్వాత సెషన్ అనేది షెడ్యూల్ చేసుకున్నాం. మనం షెడ్యూల్ చేసిన సెషన్ మనకి ఆటోమేటిక్గా ఏఎన్ఎం గారికి వస్తుంది. తను లాగిన్ చేసుకొని సెషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. థ్యాంక్ యూ.